అస్సలాం అలైకుం, నమస్తే అండ్ ఆదాబ్. సో గైస్, నా పేరు అఫ్సర్ అండ్ మీరు చూస్తున్నారు క్రియేటివ్ అఫ్సర్. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. సో నేనైతే మీ ముందుకు ఛాలెంజ్ వీడియోతో అయితే వచ్చాను. అదే మన హలీం మీటింగ్ ఛాలెంజ్. సో ఈ హలీం మీటింగ్ ఛాలెంజ్లో నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆల్రెడీ నాతో ఉన్నారనమాట. సో మా ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి గడ్డమనియా. సో మా గడ్డన్ స్వామి బ్రో ఉన్నాడు. సో బిహైండ్ ద కెమెరా అయితే మల్లేష్ ఉన్నాడు. సో మేము ముగ్గురం అయితే ఈరోజు ఈ హలీం మీటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఇంకా మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైతే వచ్చి చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నా చేతిలో మీరు చూసినట్లయితే 3 రకాల చిట్టీలు అయితే ఉన్నాయి. సో ఎవరు ఫస్ట్ వెళ్తారు, ఎవరు లాస్ట్ వెళ్తారు అనేది ఈ చిట్టీలు అయితే డిసైడ్ చేయబోతున్నాయి. సో లేట్ చేయకుండా ఈ చిట్టీలను అయితే వేసేసుకుందాం. సో ఎస్, ఎవరు ఇష్టం ఉన్నది వాళ్ళు అయితే తీసేసుకోండి. ఫస్ట్ గడ్డం తీసేసుకోను, నేను ఇది తీసుకున్నా. సో మిగతాది ఎట్లాగో కెమెరామ్యాన్ మల్లేష్కి అయితే పోతుంది. షెట్. సో నాకు ఇక్కడ చూస్తున్నట్లయితే 1 వచ్చింది. ఇది నీదేంటి? రెండా? ఆబ్వియస్లీ మల్లేష్ 3. సో లక్కీలో అయితే మల్లేష్ పడిపోయాడు అనమాట. సో లేట్ చేయకుండా మనమైతే ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసి స్టార్ట్ అయిందా? అమ్మో, చాలానే ఉన్నాయి ఇక సెకలు. బా, కష్టమే. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? ఓకే, అబవ్ యావరేజ్. వేడిగా ఉంది కాబట్టి 40 seconds. అమ్మో, కష్టం తినుడు. 1 minute. కొంచెమే. నేను అసలు ఫస్ట్ వచ్చి తప్పు చేసిన. ఫస్ట్ రావద్దు ఎప్పుడు. నేను నిన్ను ఒరియలే, నువ్వు నన్ను కూడా ఒరియదు. వాళ్ళు వద్దన్నారు. తిన్నాడా? బాబు. సో చూసిరు కదా, నేనైతే 4 minutes 19 seconds అయితే కంప్లీట్ చేసిన. నాకంటే ఎంత తక్కువ టైంలో తింటే వాళ్ళైతే సేఫ్ ఉంటారు. అంటే నేనే ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత టైం పట్టిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. సో ఓకే, సో దీన్ని రీసెట్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ మన గడ్డన్ స్వామి గారిని వేదికపైకి పిలిచే సమయం ఆసన్నమైంది. లేట్ చేయకుండా గడ్డన్ స్వామి గారిని అయితే పిలిచేద్దాం. ఓకే, స్టార్ట్. సో ఇప్పుడిప్పుడే గడ్డన్ స్వామి గారు మన నృత్య కళాకారుడు, నృత్య అది వస్తలేదు, కష్టమే కానీ. సో కళాకారుడు అయితే స్టార్ట్ చేసిండు అనమాట ఈటింగ్. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనోడు మినిమం 10-15 నిమిషాలలో తినగలుగుతారు అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా మనల్ని అడిగేద్దాం ఒకసారి, మన టేస్ట్ ఎట్లుందనేది చెప్పాలి. మరి నన్ను అడిగినప్పుడు టేస్ట్ మంచిగా ఉంది. యావరేజా, బిలో యావరేజా? టేస్ట్ సూపర్ ఉందా, మంచిగా ఉందా, ఓకేనా? యావరేజ్ ఉంది. అయినా స్పీడ్కి నాకైతే తెలిసి టైం తొందరగా తిన్నట్టు అనిపిస్తుంది. ఎట్లుంది టేస్ట్?
నిజం చెప్పు, అట్లేం లేదు, ఏం అనుకోడు రెస్టారెంట్ వాడు. అయ్యో వాడేమనుకునేది ఏం లేదు కానీ ఇది కొంచెం యావరేజ్ ఇది. మొత్తం తిన్నాడుగా కాక, ఓ, మొత్తం తిన్నాడు కాక, మంచిగానే ఉన్నది. ఇంకా కొంచెం ఏముంది, 2 చెంచాలు, ఏ 10 నిమిషాలు రా అదిరా ఇదిరా అన్నాడు. కథం టైం కథం చేసిండు. గట్ల కాదు, జరా మెల్లగా వాటర్ తాగు. అరే సరణ పట్టుకోగల నా లెక్క ఆయన మొత్తం తిన్నాక అవుతుంది నీతో అయితే. నాకు అర్థమైంది, నన్నే రివెంజ్లో పెట్టేసిరు ఇవాళ, నాకు అర్థమైపోయింది. డిసైడెడ్ అయిపోయింది, ఇంకేముంది. గడ్డం ఏది అనుకుంటే అది చేయగలుగుతాడు. ఆగో అది తినాలి, అది తినేదేనా? అది తినేదే. అబ్బా తప్పించుకుందామనే. అయిపోయా కథం, స్టాప్. 3 minutes అయ్యా వేరే నాది ఎంతుండే టైము. 4:19. అయ్యా బుగ్గా, నన్ను బుగ్గని చేసిండు. ఎట్లుంది? మంచిగా ఛాలెంజ్ అయితే మంచిగా అనిపించింది. అంటే మరి నన్ను ఓడిపించినావు, నువ్వు గెలిచినావు. మరి అంటే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం లెక్కున్నాడు మనిషి. ఫస్ట్ టైమే ఇట్లా తిన్నాడంటే రాను రాను ఎట్లా చేస్తాడు. ఇక నెక్స్ట్ వేదిక మీదకి రాకపోతుంది మల్లేష్ వైబ్స్ అయితే రాబోతున్నాయి. సో వైబ్స్ తీసుకొస్తాడు. ఎట్లా తింటాడు, ఎంతసేపట్లో తింటాడు. ఆల్రెడీ మంచిగా బిర్యానీ గుమ్మేసి వచ్చిండు. సో చూసుకుందాం. సో లేట్ చేయకుండా నెక్స్ట్ పర్సన్ అయితే పిలుద్దాం. సో ఓకే, సో నిమ్మకాయ మనోనికైతే లక్కీల కింద పడ్డది. కథం ఆ పిండుకునుడు బదులు మంచిగా స్టార్ట్ అయితే చేసేసిండు. సో కథం ఇక ఇవాళ నేను చెప్పినగా వార్ 1 సైడ్ అయిపోయింది. రివెంజ్ ఛాలెంజ్లో నేనే ఉన్నా అని ఫిక్స్ అయిపోండి మీరు కూడా. సో ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి ఈ క్లిప్ నెక్స్ట్ వెళ్ళే ముందు. సో మీరేమనుకుంటున్నారు, మీరేం గెస్ చేస్తున్నారు కామెంట్లు అయితే చెప్పండి. ఎట్లుంది టేస్ట్, ఎట్లుంది? కాదు మాట్లాడాలి. అగో టేస్ట్ ఎట్లుందో చెప్పాలి కదా. అందరు చెప్పినప్పుడు నువ్వు చెప్ప, నీకేముంది చెప్పు, నోరుతో చెప్పాలి. అట్లున్నది యావరేజా, బిలో యావరేజా, ఎబో యావరేజా? నువ్వు టైం చూసుకుంటా తింటే ఎట్లా? గట్లుంటే మంచిగా ఉండి. ఫస్ట్ ఛాలెంజ్ ఎట్లా అయితే ఎట్లా చెప్పు, ఎట్లుంది టేస్ట్, ఎట్లుంది? మంచిగా ఉంది. బిర్యానీ గట్టిగా తిని వచ్చినాక కూడా మళ్ళీ హలీం ఇంత గట్టిగా తింటుండంటే తొందరగా మీరు ఆలోచించుకోండి. మనం స్టామినా అయిపోయింది ఆల్రెడీ. 1-2 స్పూన్లు అయితే కథం అయిపోయాయి. అటు ఇటు చేసి నన్ను అయితే బుగ్గని చేసిర్రు. సో ఎనీవేస్ నాకు మీ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ సాటిస్ఫాక్షన్ ముఖ్యం నాకు. సో నేను బుగ్గైనా సరే అగో మనోడే స్టాప్ చేసుకుంటూ. సో మొత్తానికైతే 2 minutes 58 secondsలో అయితే తినేసిండు. సో విన్నర్గా అయితే నిలబడ్డాడు అనమాట. సో ఈరోజు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో బుగ్ అయింది నేనే. సో నెక్స్ట్ పనిష్మెంట్ ఛాలెంజ్లో అయితే నేనే ఉండబోతున్నా. సో అదేవిధంగా ఈ విన్నర్కి అయితే ఒక గిఫ్ట్ అయితే సర్ప్రైజ్ ఉన్నది. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూస్తారు. అండ్ ఈ వీడియోని కనుక మీరు ఇప్పటివరకు అయితే లైక్ చేయనట్లయితే లైక్ అయితే చేయండి. సో మన ఛానల్ని ప్లీజ్ ఇంత కష్టపడుతున్నందుకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, క్రియేటివ్ ఆఫీసర్. అల్లా హాఫీజ్.